పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సుందరమైనవి సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి ధన్యమైనవి. మీ అందరికీ పునీత మార్కు గారు పండుగ స్తోత్రములు తెలియచేస్తూ సువార్త రాసినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఆయనే. ఆయన పుస్తకం రెండవదిగా ఉంచబడింది, కానీ ఆయనే మొట్టమొదటిగా సువిశేషమును రాశాడని చరిత్ర చెప్తుంది. మార్కు చక్కటి ఒక సువిశేషం, చిన్నదే, కానీ ఆ 16 అధ్యాయములలో ఆయన రాసినది చాలా గొప్ప విషయాలు. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మార్కు గారి ద్వారా మన ఇంటిలో మన జీవితంలో అద్భుతాలు జరగాలని ప్రార్థిస్తాం. తుమ్మ బాలరెడ్డి రోజా తలంపులు నెరవేరినట్లుగా రోజాకి నార్మల్ డెలివరీ అయినందుకు కృతజ్ఞతగా తల్లి బిడ్డలు మంచి ఆరోగ్యం మరియు దివ్య కారుణ్య మూర్తి దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చదవబోయేది ప్రవచనములన్నీ ఎలా నెరవేరుతుందో దానికి ఇంకొక గుర్తు. ఇలా రాస్తుంది సహోదరి, నా పేరు స్టెల్లా. గత కొద్ది నెలలుగా నా భర్తకు ఎటువంటి జీవన ఆధారం లేకపోవడం వలన మా కుటుంబం గడపటానికి కూడా కనీసం పాప స్కూల్ ఫీజు కట్టడానికి చాలా కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది. అటువంటి స్థితిలో నా తల్లి నాకు దివ్య కారుణ్య జపమాలను చూడమని చెప్పింది. గత కొద్ది రోజులుగా నేను దివ్య కారుణ్య జపమాలను ప్రతిరోజు వీక్షిస్తూ మొదలుపెట్టాను. ప్రార్థన సమయంలో నా గుండె బద్దలపోయి ఏడుస్తూ ప్రార్థించేదానను. నా భర్త 3 రోజుల నుండి మరల తన పనికి వెళుతున్నాడు. అలాగే 23వ తేదీన 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు స్టెల్లా అని నా పేరు పెట్టి పిలిచి, నీవు దేని కొరకే బాగా విలపిస్తున్నావు, దేవుడు నీ మొర వింటున్నాడు అని చెప్పారు. నా పేరు పెట్టి పిలిచి నా కన్నీటిని తుడిచిన దేవునికి, ఫాదర్ సిరిల్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని స్టెల్లా ఆ సహోదరి సాక్షి చెప్తుంది. పేరు తెలుసు, ఏడ్పులు తెలుసు, జీవం గడపడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితి తెలుసు. దీవించాడు. అందరికీ అలా జరగాలని దయచేసి ప్రార్థించండి. మరియ అనన్య ప్రభు సిగ్గుపడనివ్వకుండా, ఓడిపోనివ్వకుండా ఇంటర్లో 97% ఇచ్చినందుకు కృతజ్ఞతగా, తలగా నిలబెట్టినందుకు మరియు సాక్షిగా నిలబెట్టినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కొమ్మారెడ్డి, మరియ భాస్కర్ రెడ్డి మరియు స్వప్న. వాళ్ళు పడుతున్న బాధలు నాకు తెలుసు. అయినా ప్రతిసారి ఆమె పర్సంటేజ్ ఈ విధంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. మెట్టు జ్ఞానారెడ్డి, విమల, గంజి శ్రీకాంత్, సింధు, మెట్టు ధీరజ్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రణూతి ముఖేష్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు మరియు సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రణూతి ముఖేష్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. క్లెమెన్సా నిన్నటి దినం జన్మదినం కొనియాడి ఉండగా కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు రాబో దినములలో దేవుని సేవకు అంకితమగినట్లుగా ప్రత్యేకతలను నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. క్లెమెన్సా నిన్నటి దినం జన్మదినం కొనియాడావు. బిలేటెడ్ విషెస్ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. రండి మనమందరం కలిసి భక్తితో మార్కు గారి యొక్క పండుగ సందర్భంగా ఈరోజు మనము స్టెల్లా జీవితంలో చేసినది మీ ఇంటిలో జరగాలని ప్రార్థించండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోక చెప్పం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఒక్క చక్కటి విషయం మాత్రం చెప్పి మనము మొదటి గుర్తును ప్రార్థనతో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు మరి పౌల్ మరియు బర్నబాస్ ఇద్దరు కలిసి వాళ్ళతో పాటు వెళ్ళిన యవనస్తుడు. అక్కడ ఇబ్బందులు కలిగిందో ఏమో తెలియదు. చరిత్రలో ఆయన పారిపోయి తిరిగి వచ్చేసాడు ఇంటికి, మధ్యలో వచ్చేసాడు. అందువలన పౌలు గారు మీకు తెలిసి ఎంత గొప్ప వ్యక్తి, కోపపడి ఆయన వద్దు మనకు అని చెప్పేసి బర్నబాస్తో చెప్పాడు, వద్దు, రెండవ ప్రయాణంలో ఆయన తీసుకోవద్దు అని చెప్పినప్పుడు బర్నబాస్ లేదండి తీసుకుంటామని చెప్పినప్పుడు మీకు తెలుసా, పౌల్ బర్నబాస్ ఇద్దరు విడిపోయారు. దాని వలన ఈ వ్యక్తిని కాపాడుకోవటానికి, మార్కును కాపాడటానికి బర్నబాస్ చేసిన గొప్ప పని. బర్నబాస్ అంటేనే అందరిని ఉత్సాహపరిచే వ్యక్తి అని అర్థం. ఆయన రిస్క్ తీసుకున్నాడు. చివరికి బైబిల్ గ్రంథంలో గాస్పల్లో మొదటి గాస్పల్ రాసే వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఒక్క ఛాన్స్ మనుషులకు ఇస్తే వాళ్ళు ఎంత గొప్పగా ఎదగగలుగుతారని ఇది ఒక ఉదాహరణ. ఎస్, పాల్ డి నాట్ వాంట్ హిమ్ బికాస్ హీ ran away in between, but Barnabas stood with him and he took with him. Today we have Mark's gospel. If we stand with people, they will become a good news for others. రోమీయులకు రాసిన 10:15 సువార్తికులు పంపబడనిచ్చో సందేశం ఎట్లు బోధింపబడును, లేఖనము చెప్పబడినట్టుగా సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనది. ఈరోజు మనం ప్రార్థిస్తాం, అయ్యా నీ వాక్యమును బోధించే వారిని పంపుమయ్యా. బెదిరించినప్పుడు కూడా ప్రజలు ప్రార్థన చేసి వాళ్ళందరినీ ధైర్యపరిచి వాక్యం బోధించడానికి సహాయం చేశారు కదా అపోస్తలుల చర్యలు 4:29. అలా సువార్త బోధికి భవిష్యత్తులో ఏది జరిగినా మీ ప్రార్థన అవసరం. We need your prayer for the good news to spread even in future. Shall we pray according to Acts 4:29? The community prayed and they received power to preach the word of God. ప్రార్థనతో పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డల. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డల.
దీవించు యేసయ్యా దీవించుమా, దీవించు యేసయ్యా దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దేవుని రాజ్యం రావాలి, ప్రతి నాలుక యేసే ప్రభుని ప్రకటించాలి. ఫిలిప్పీ 2:11. ఈ వాగ్దానం ఏ క్లిష్ట పరిస్థితి అయినా ఇప్పుడు భవిష్యత్తులో జరుగునుగాక. ఆమేన్. Philippians chapter 2:11. Every tongue shall confess that Jesus is Lord. Lord, you have declared it as a prophecy and you will do it for us. మత్తయి సువార్త 6:10 యేసు ప్రభు పరలోక జన్మలో రోజు ప్రార్థన చేయమని చెప్పిన ఒక్క అంశం, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. రోజు చెప్పినప్పుడు అర్థమున్న విధంగా మనం చెప్తాం, దేవుని రాజ్యం వచ్చునుగాక. Matthew 6:10, Jesus asked us to pray every day in the Our Father, let your kingdom come. And when we say it, we shall mean it. Let the Lord's kingdom come amidst all kinds of situations. Amen. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. సువార్తను బోధించు వారి పాదము సుందరమైనది ధన్యమైనది. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనది ధన్యమైనది. నీదు రాజ్యము రావాలయ్యా, ఎల్లరూ నీ నామమును స్తుతించాలయ్యా. నీదు రాజ్యము రావాలయ్యా, ఎల్లరూ నీ నామమును స్తుతించాలయ్యా. యేసే ప్రభువని ప్రతి నాలుక, యేసే ప్రభువని ప్రతి నాలుక ప్రకటించు దినము రావాలయ్యా, ప్రకటించు దినము రావాలయ్యా. రావాలయ్యా. దీవించుమా. ప్రార్థన చేస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు ప్రభువు ఎవరిని నేను పంపెదను, మన దూతగా ఎవరు పోవురు అని పలుకుచుండగా నేను వెంటిని, నేనున్నానుగా నన్ను పంపుము అని అంటిని. అంతటా దేవుడు ఆయన నాలుకను తాకి పరిశుద్ధపరచి ప్రవక్తగా వాడుకున్నాడు. మనలను కూడా దేవుడు అలా చేయగలుగుతాడు. ఐసయా 6:8 God cried out and said, whom shall I send? And Isaiah said, here I am, send me. He touched his tongue and purified it. He became a prophet. Same God can do to us the same thing. చెరలో ఉన్న వారికి మన ద్వారా కూడా సువార్త పని ద్వారా అంధకార శక్తిలో ఉన్న వారికి లూకా 4:18 ప్రకారం విముక్తి విడుదల కలుగునుగా. Luke chapter 4 verse 18, as we preach the word of God, may the Lord cast out every demonic powers and may the people be set free from their prison. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొత్తంగా ఈ కేంద్రంలో అలాంటి గొప్ప కార్యములు జరుగునుగా. ఆమేన్. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి. ఎవరిని నేను పంపదనని పలికితివే, ఇదిగో నేను ఉన్నాను నన్ను పంపుము. ఎవరిని నేను పంపదని పలికితివే, ఇదిగో నేనున్నాను నన్ను పంపుము. చెరలో ఉన్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి విడుదలను, బందీలకు విమోచనము ఇయ్య పంపుమా. బందీలకు విమోచనము ఇయ్య పంపుమా. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. చరిత్రలో కొందరు అంటున్నారు, మార్కు 14:51-52 ప్రకారం యేసుప్రభుని పట్టుకున్నప్పుడు బట్టలను కూడా వదిలిపెట్టి పారిపోయాడు కదా ఒక వ్యక్తి. ఈ వ్యక్తి అంటున్నారు మార్క్, ఆయన అధ్యాయంలోనే రాస్తున్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో చూడండి. అందరినీ దేవుడు దీవించగలుగుతారు. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తెలుగొడకంలో పాల్గొంటున్న వారిని ముత్తంగిలో జరుగుతున్న ప్రతి పనిని మీ కుటుంబాలను భద్రంగా కాపాడాలని అందరూ కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును జరుగుతున్న ప్రతి పనిని DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ఈయన రాసిన గాస్పల్లో స్వార్థలో లాస్ట్ చాప్టర్లో మార్కు 16:20 పిరప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధన యథార్థము అని నిరూపించుచుండెను. ఇట్ ఈస్ రిటన్ ద వెరీ లాస్ట్ చాప్టర్ ఆఫ్ మార్క్, ద ఫైనల్ చాప్టర్. స్మాల్ ఓన్లీ గాస్పెల్ ఐ టోల్డ్ యూ. చిన్నదే 16 అధ్యాయంలే. లాస్ట్ మార్క్ 16:20 ద డిసైపుల్స్ వెంట్ అండ్ ప్రీచ్డ్ అండ్ గాడ్ కన్ఫర్మ్డ్ దేర్ ప్రీచింగ్ విత్ సైన్స్ అండ్ వండర్స్. చిన్నగా మన జీవితంలో జరుగుతున్నాయి, ఎక్కువగా జరగాలని మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనతో పాడుదమ్మ ప్రియమైన సహోదరులారా. May God confirm with signs and wonders every prophecy that is broken to you. ప్రతి ప్రవచనం నెరవేరే దినంలో వచ్చునుగా. ఆమేన్. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనది, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. బోధ యథార్థమైనదని నిరూపించుము, అద్భుతాలు చేసి దాన్ని నిరూపించుము. బోధ యథార్థమని నిరూపించుము, అద్భుతాలు చేసి దాన్ని నిరూపించుము. లోక
లోకమంద సువార్త చాటి చెప్పెదను, లోకమంత సువార్తను చాటి చెప్పెదను. ప్రభు అద్భుత కార్యములు చేసి చూపును, ప్రభు అద్భుత కార్యములు చేసి చూపును. జై జై యేసునామం, జై జై యేసునామం. జయ జయ యేసునామం, జయ జయ యేసునామం. ఇప్పుడు జరుగుతున్న తెలుగు వడకంలో ఆదివారం, సోమవారం, మంగళవారం విశాఖపట్నంలో, మల్కాపురంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో ప్రభు తోడుగా ఉండి దీవించమని ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీరు గమనించారా, ప్రతి సువార్త రాసిన వ్యక్తులకు ఒక గుర్తు ఉంటుంది. ఈయనకి సింహం, తర్వాత సింహం వెనుకాల రెక్కలు ఉన్నట్టు గుర్తు ఉంటుంది, చిగండం ఉంటుంది. హిస్ సింబల్ ఈస్ మార్క్స్ సింబల్ ఈస్ టు ఐడెంటిఫై హిస్. దర్ ఇస్ అ లయన్ అట్ ద బ్యాక్, దర్ విల్ బి వింగ్స్. దీనికి అర్థం ఏమిటి? ఆయన సింహములతో పోల్చినటువంటి ధైర్యం కలిగిన వ్యక్తి అంట ఆయన. అది ఒక్క కారణం. రెండవ కారణం, కొందరు అంటున్నారు, ఒక్కసారి నేను తీసుకుని వెళ్ళి సింహాలకు ఆహారంగా పెట్టారంట. ఆ సింహాల దగ్గరికి వచ్చి హాయిగా కూర్చున్నదంట పాదాల దగ్గర. ఈయన తడుతూ అలా దానిని దగ్గర తీసుకున్నాడంట. అంటే సింహం లాంటి ధైర్యం కలిగిన వ్యక్తి అంట. హీ హ్యాడ్ లయన్ లైక్ కరేజ్. Also another time we are told that he was thrown as a prey for the animals, that is lions. Lions came and sat and he was slowly patting them like that. కానీ ఇవన్నీ అయిన తర్వాత ఒకరోజు పూజ చేస్తున్నాడు. ఆయన బిషప్ అయ్యాడు అలెగ్జాండరియాలో. బిషప్ అయినప్పుడు పూజ చేసినప్పుడు సడన్గా శత్రువులు వచ్చి ఆయన తాడుతో కట్టి నెట్టేసి ఆయన చంపేశారు. ఇది ఆయన చరిత్ర అని చెప్తున్నారు. ఎస్, he had such a lion like courage, సింహం లాంటి ధైర్యం. ఇంకొకటి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన తన జీవితంలో ఇంకొకటి కూడా చేశాడు. అదేంటంటే మార్కు సువార్త 1:3, మార్క్ 1:3, he spoke like this, starting itself, మార్కు సువార్త స్టార్టింగ్ ఇట్సెల్ఫ్, ఎడారిలో స్వరం రాస్తాడు. వాయిస్ ఇన్ ద విల్డర్నెస్, that is like a lion's voice. Who is that? John the Baptist. He begins with that. That's why the reason why they kept a symbol lion and the wings. మనం కూడా సింహం లాంటి ధైర్యముతో, సాతానుడు సింహం లాగా గర్జించే సింహం లాగా వచ్చినా బప్తిస్మ యోహాను లాగా మనము దానికంటే గర్జించే సింహం లాగా ఎదిరించి బంధించి బాష్పం చేసి సువార్త చెప్పటానికి మిమ్మల్ని ఈరోజు దేవుడు అభిషేకించి
బయలుదేరుటకు ఆత్మతో నింపునుగాక. మార్కు గారిలో కలిగిన అదే శక్తి, అదే ధైర్యం, అదే అభిషేకం మనందరి మీద వచ్చునుగాక. తెలుగోటకంలో పాల్గొంటున్న వారి మీద వచ్చునుగాక. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, చప్పట్లు కొడుతూ ఆనందముతో స్తోత్రముతో పాడు. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. గర్జించు బప్తిస్మ యోహాను వలె, గర్జించే సింహం లాంటి సైతానును, గర్జించు బప్తిస్మ యోహాను వలె, గర్జించే సింహం లాంటి సైతానును, బంధించి భస్మం చేయ బయలుదేరుదా, బంధించి భస్మం చేయ బయలుదేరుదా, సువార్తికుడు మార్కు వలె బయలుదేరుదా, సువార్తికుడు మార్కు వలె బయలుదేరుదా, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి, అవి సుందరమైనవి, ధన్యమైనవి. చివరి ప్రార్థన చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మార్కె గారి ద్వారా అద్భుతాలు జరిగిన వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్లిష్ట పరిస్థితుల్లో సేవ చేస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సువార్త ఏ పరిస్థితిని అందించాలని ఆశపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వార్థకు అడ్డుగొడకుండా ప్రదేశాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ధైర్యమును కోల్పోయిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నేను కూడా సాక్ష్యం చెప్పాలని ఆచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు ఒడకములు పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం నుండి మంగళవారం వరకు విశాఖపట్నం వాక్యం వింటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మే 19 పెందెకోస్తు పండుగకు, మే 26 నుంచి 29 స్వస్థత మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి మార్కు గారు ఏ విధముగా ఒకప్పుడు పారిపోయి పౌలు కూడా దానికోసం కోపపడ్డాడు. అలాంటి మనిషిని బర్నబాస్ దగ్గర తీసుకొని ఇంత గొప్ప వ్యక్తిగా మార్చాడే, అలాగే మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ అలాగే మీరు మారాలని, అందరిగా మారాలని తల వంచి ప్రభు దగ్గర ఈ కొద్దిపాటి జీవితం అనేక మందికి సువార్తగా మారాలని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. భయపడి పారిపోయిన మార్కును దగ్గర తీసుకొని బర్నబాసు వలె మనలందరినీ దగ్గర తీసుకొని మనకు ధైర్యం ఇచ్చి సింహం లాంటి ధైర్యం దయచేసి పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప సాక్షులుగా దీవించునుగాక. As the frightened Mark returned back as a lion
and became a wonderful evangelizer. May the blessing of the Almighty God, the Father and the Son and Holy Spirit come upon us, energize us and make like Mark. In Jesus' name we pray. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, అవిధమైనవి మా పాదములను అభిషేకించి దీవించుము దేవా. మార్పుగా పండుగ స్తోత్రములు. గాడ్ బ్లెస్ యు.